శివాయ. ఓం నమః 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 శివాయ. ఇదిగో ఈవిడే సతీదేవి. అదేంటి, సతీదేవి మరణించింది కదా, ఆ పరమేశ్వరుడు ఘోర తపస్సుకు వెళ్ళిపోయాక ముల్లోకాలు చీకటిమయం అయిపోయాయని కదా ముందు రూపకంలో చెప్పారని అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే. సతీదేవి పునర్జన్మే పార్వతి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మేనక హేమవంతులకు పుట్టిన గారాల పట్టి. ఓం నమః శివాయ. లోక కళ్యాణం కోసం నారద మహాముని ఆ పరమేశ్వరుణ్ణి పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వగా పరమేశ్వరుని కృప కోసం పార్వతీదేవి ఘోర తపస్సుని మొదలుపెట్టింది. ఓం నమః శివాయ. ఆ తపస్సును పరీక్షించడానికి పరమేశ్వరుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపం ధరించి పార్వతీదేవి దగ్గరికి వచ్చాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. భవతి భిక్షాన్ దేహి, భవతి భిక్షాన్ దేహి, భవతి భిక్షాన్ దేహి. ఓం నమః శివాయ. భవతి భిక్షాన్ దేహి, భవతి భిక్షాన్ దేహి. ఓం నమః శివాయ. అమ్మా అమ్మా పార్వతి, ఓం నమః శివాయ. పరమేశ్వరుణ్ణి మనువాడడానికి ఏదో తపస్సు చేస్తున్నావని విన్నాను. ఓం నమః శివాయ. ఛే, నీకేమైనా మతిపోయిందా? ఓం నమః శివాయ. మెడలో పాము, పులి చర్మం, బూడిద తప్ప నీకేమీ లేనివాడు నీకెలా నచ్చాడమ్మా? ఆపండి. నా స్వామి గురించి మాట్లాడే అర్హత మీకుందా? నా స్వామి గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు? నా స్వామి అంటే ఎవరనుకుంటున్నారు? ఆయన ఈ ముల్లోకాలకి దేవుడు. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాంటిది స్వామిని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతారా? నా ఓపికని పరీక్షించకండి. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్తిని ముందు ముందు విషయమంతా మీకే తెలుస్తుంది. తెలుస్తుంది 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 తెలుస్తుంది. నానా విధాలుగా శివదోషణ చేస్తుంటే పార్వతి ఉగ్ర రూపం దాల్చి ఆ బ్రాహ్మణులను తరిమి కొట్టే ప్రయత్నం చేయబోగా పరమేశ్వరుడు ప్రసన్నమై తన యథారూపం దాల్చాడు. స్వామి, మీరా? నన్ను మన్నించండి స్వామి. బ్రాహ్మణుడి వేషంలో మిమ్మల్ని పోల్చుకోలేకపోయాను. మిమ్మల్ని దూషించినందుకు నన్ను మన్నించండి. మన్నించితిని. మీ తపస్సుకు మెచ్చి మిమ్మల్ని నా అర్ధాంగిగా అంగీకరిస్తున్నాను.
స్వయంభూ అయిన పరమేశ్వరుడితో పార్వతీ వివాహం ఘనంగా జరిగింది. ఆ జరిగిన ఈ రోజునే మనం మహాశివరాత్రిగా నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు ఆ పార్వతీ పరమేశ్వరుల ఆనంద నాట్యాన్ని చూద్దాం. జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా చెర్రీ. చెప్పావు భూమి. రూపకం చూస్తున్న తన్మయత్వంలో కాస్త ఏమరపాటుగా ఉన్నాను. ఆయన చిన్నపిల్లాడు తప్పైనట్టు నువ్వు శివ గురించి ఎందుకు కంగారు పడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు భూమి. అదంతా ఇప్పుడు నేను చెప్పే పరిస్థితుల్లో లేను చెర్రీ. చూడు, శివ గురించి నువ్వు ఈ చుట్టుపక్కలంతా వెతుకు, నేను కూడా వెతుకుతాను. అది కాదు భూమి. ప్లీజ్ చెర్రీ, నువ్వేం అడక్కు ప్లీజ్. హ, వెళ్ళు. సరే వెళ్ళి వెతుకుతాను. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. పంతులు గారు ఎంతసేపని మంత్రాలు చదువుతారు? ఆ మెయిన్ మంత్రం ఏదో చదివేసి తాళి ఏదో కట్టించేయండి. అది కాదమ్మా, శాస్త్రం. పంతులు గారు, మాకు శాస్త్రం కంటే పెళ్లి ఇంపార్టెంట్. ముందు తాళి కట్టించేయండి. మీరంత కంగారు పడుతుంటే మేం చేయగలిగేదేముంది? బాబు, ఈ మంగళసూత్రం అమ్మాయి మెళ్ళో కట్టండి.